హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 2 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవడం జరిగిందనమాట. అంటే మొత్తం 783 పోస్టులు గాను మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 18 కేటగిరీలకు గాను 783 పోస్టులతోటి వెబ్ నోట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండి ఫ్రెండ్స్, ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేటువంటిది జనవరి 18 నుంచి స్టార్ట్ అవుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. అండి ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16 అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్గా చెప్పడం జరిగిందనమాట. అండి 16 ఫిబ్రవరి 5 PM అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్, అదే రకంగా ఆన్లైన్ పేమెంట్కి లాస్ట్ డేట్గా తెలపడం జరిగిందనమాట. ఇప్పుడు మనం డీటెయిల్డ్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట. అంటే బ్రేకప్ వేకెన్సీస్గా మొత్తం 783 పోస్టులు అనేటువంటిది ఏ రకంగా సాగ్రిగేట్ చేశారనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం అనమాట. అండి ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 11 ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ 11 పోస్టులు ఇవ్వడం జరిగిందనమాట. అండి అదే రకంగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ 59 పోస్టులు, నాయబ్ తహసీల్దార్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ 98 పోస్టులు, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ 14, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ ఆఫ్ కార్పొరేటివ్ సొసైటీస్ ఇన్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ 63 పోస్టులు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ 9 పోస్టులు, మండల్ పంచాయత్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 126 పోస్టులు, అదే రకంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 97 పోస్టులు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ 38 పోస్టులు, అదే రకంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 165 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లెజిస్లేటివ్ సెక్రటేరియట్లో 15 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 25 పోస్టులు, అదే రకంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్లో 7 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో 2 పోస్టులు, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 జ్యువెలైన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 11 పోస్టులు, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఇన్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 7 పోస్టులు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 9 పోస్టులు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మొత్తం 17 పోస్టులు. ఈ రకంగా వేసి టోటల్ 18 కేటగిరీలకు గాను 783 పోస్టులు అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే హైయెస్ట్గా మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో 165 పోస్టులు ఉండడం జరిగిందండి. దాని తర్వాత సెకండ్లో మండల్ పంచాయత్ ఆఫీసర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో నెక్స్ట్ పోస్టులు ఉండడం జరిగింది అనమాట. అండి అతి తక్కువ పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక కేవలం 2 పోస్టులు ఉండడం జరిగింది. అది కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో 2 పోస్టులు ఉండడం జరిగింది అనమాట. అండి ఇప్పుడు మనం ఈ పోస్టులకి అప్లికేషన్ అనేటువంటిది 18 జనవరి 2023 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 16 ఫిబ్రవరి 2023లో ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే టెంటేటివ్ డేట్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాక్సిమం మనకి జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అండి అయితే డిపెండ్స్ అపాన్ అనమాట. అంటే మ్యాక్సిమం ఈ పోస్టులు అనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ లేకుండా ఉండేటట్లు చూద్దామని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. అండి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఏ విధమైనటువంటిది లేదు. అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 600 మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రీవియస్ చూసుకున్నట్లయితే కనుక 50 మార్క్స్ అదనంగా ఉండడం జరిగేది. అది మనకి ఇంటర్వ్యూ పర్పస్ ఉండేది అనమాట. ఇప్పుడు అది ఇంటర్వ్యూ తీసేశారు కాబట్టి ఓన్లీ 600 మార్క్స్ కొనడం జరిగింది అనమాట. ఎవరికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళనే సెలెక్ట్ చేసేటువంటి కేటగిరీ అనేటువంటిది ఇదనమాట. అంటే ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక యాక్చువల్గా దీంట్లో మనం చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా ఏ పోస్టులకి కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు ఇచ్చారనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇంకా బ్రీఫ్ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చినప్పుడే మనకి దానికి సంబంధించిన పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు కేటగిరీల వైజ్గా జోన్ల వైజ్గా ఎన్ని డిపార్ట్మెంట్లు విడుదలయ్యాయి అనేటువంటిది అప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది అనమాట. అండి ఈ ప్రెస్ వెబ్ నోట్లు ఏంటంటే జస్ట్ మనకి ఈ ప్రెస్ నోట్ ద్వారా ఇన్ని పోస్టులు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, పలానా దాంట్లో ఉన్నాయని చెప్పేసి మనకి జస్ట్ పోస్టులకు సంబంధించినటువంటి దాని ఇన్ఫర్మేషన్ గురించి వేయడం జరిగింది. కానీ పూర్తిగా నోటిఫికేషన్ అనేటువంటిది రాలేదండి. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనకి ఏ కేటగిరీకి గాను ఏ జోనల్కి గాను ఎన్నెన్ని పోస్టులు అనేటువంటిది డివైడ్ చేయడం జరిగింది అనేటువంటిది అప్పుడు మనకు తెలియడం జరుగుతుంది అనమాట. అండి అయితే మనం ఇప్పుడు సబ్జెక్టులు మనకు వచ్చినట్లయితే కనుక పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటిది ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అండి ఫస్ట్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. అండి ఇందులో హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ అనేటువంటిది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక
ఫస్ట్ది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్ అనమాట అండి. 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనేటువంటిది దీనికి కేటాయించడం జరిగింది అనమాట. సెకండ్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం మరియు రాజకీయ పర్యావలోకనం, ఓవర్ వ్యూ అనేటువంటిది, అదే రకంగా సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనేటువంటిది టైం ఇవ్వడం జరిగింది. థర్డ్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్ళు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అంటే వీటికి గాను 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట. అంటే తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం సంబంధించినటువంటి ఫోర్త్ పేపర్ ఉండడం జరిగింది అనమాట. అండ్ ఇందులో తెలంగాణ ఆలోచన పుట్టుక 1948 నుంచి 1970, మద్దతు కూడగట్టేటువంటి దశ, ఇందులో సమీకరణ దశ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. ఇది 1971 నుంచి 1990. అదే రకంగా తెలంగాణ దిశ ఏర్పాటు దిశగా అనేటువంటిది, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దిశగా అనేటువంటిది ఇది 1991 నుంచి 2014 వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. దీంట్లో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనేటువంటిది దీనికి కేటాయించడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 ఏదైతే ఉందో, గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ అనమాట అండి. ఈ సిలబస్ సంబంధించినటువంటి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటికైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. మొత్తం 783 పోస్టులు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జనవరి 18 అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్. ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి February 2, 5 PM అనేటువంటిది ఎండింగ్ డేట్గా ఉండడం జరిగింది అనమాట అండి. మరిన్ని అప్డేట్స్ తోటి మరి మీ ముందుకు రావడం జరుగుతుంది అనమాట. మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛాన్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.